మహాత్మా గాంధీ సందేశ్ యాత్ర పేరుతో 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నేత సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మంత్రి డాక్టర్ రఘువీరారెడ్డి 3 రోజుల పాదయాత్ర హిందూపురం దగ్గరికి దాదాపుగా చేరుకుంది. ప్రస్తుతం మన చెంత రఘువీరారెడ్డితో పాటు వారి సతీమణి అదే విధంగానే కుమార్తె పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు 3 రోజుల యాత్ర ఎలా సాగింది అడిగి తెలుసుకుందాం. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుమార్తె అమృత్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమృత్ వీరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ నాన్న మాజీ మంత్రి సిడబ్ల్యూసి సభ్యులు 3 రోజుల పాదయాత్ర నిర్వహించారు, గాంధీజీ సందేశ యాత్ర. అసలు ఏంటి మేడం 3 రోజుల పాటు? ఎందుకంటే ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీ నడిచిన నడక ఏ విధంగా ఉంది ఈ రోజు మీ నాన్న నడుస్తున్నటువంటి నడక? చాలా బాగుందండి రెస్పాన్స్. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. మహాత్మా గాంధీ వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఈ జనరేషన్ కూడా గుర్తు చేసుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఫాలో కావాలి అని మేము ఈ యాత్ర చేస్తున్నాము. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి నేమ్ స్పాయిల్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. వీఆర్ ఫైటింగ్ ఫర్ హిస్ ప్రిన్సిపల్స్, హిస్ వాల్యూస్. దానికోసం వీఆర్ all as family members and our constituency people, we are all walking andi. మేడం మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ సమాజాన్ని మొత్తం ఆలోచింపజేసింది. ఎందుకంటే కరువు జిల్లా అనేటువంటి ఈ జిల్లాలో ఎంతో మంది వెనకబడినటువంటి వాళ్ళు కూలీలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. నెరేగాని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభం, ఈ రోజు దాని పేరు మార్చారు. అసలు జీ రామ్జీ అని ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? చాలా బాధ ఉంది. వీఆర్ ఆల్ వెరీ అప్సెట్ అండ్ చాలా అన్ఫార్చునేట్. ఇంత పెద్ద లీడర్, ఇంత సాక్రిఫైస్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ పేరు తీసేస్తున్నారంటే రియలీ చాలా హార్ట్ బ్రేకింగ్ గా ఉంది. డెఫినెట్లీ దే షుడ్ నాట్ డూ దిస్. The entire nation should fight against it. And మేడం గాంధీజీ ఎంతో ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఆ రోజు మొత్తం అతని జీవితాన్ని త్యాగం చేశారు ప్రజల కోసం. అదే విధంగానే బ్రిటిష్ పాలకుల ద్రాక్ష శృంఖలాల నుంచి విముక్తి కలిగించేందుకు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో దేశంలో ఎలా చూడవచ్చు అంటారు? దేనిది ఈ దేశంలో బ్రిటిష్ శృంఖలాల నుంచి ఒక బానిసత్వం నుంచి అంటే బానిసత్వం నుంచి ఒక విముక్తి కల్పించారు, స్వతంత్రం తెచ్చారు. అవును, మహాత్మా గాంధీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు మహాత్మా గాంధీ వాళ్ళ వాల్యూస్, పీస్, అహింస కావచ్చు, యూనిటీ కావచ్చు, అది కంప్లీట్ గా స్పాయిల్ చేస్తూ ప్రెసెంట్ గవర్నమెంట్ హేట్ ని స్ప్రెడ్ చేస్తుంది. కానీ మహాత్మా గాంధీ చెప్పిన వాల్యూస్, లవ్, యూనిటీ, పీస్, నాన్ వయలెన్స్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తూ ఇట్ ఈస్ ఓన్లీ స్ప్రెడింగ్ హేట్ అండ్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ డిఫరెన్సెస్ అమంగ్స్ట్ వేరియస్ రిలీజియన్, కాస్ట్, ఈవెన్ జెండర్. చాలా డిఫరెన్సెస్ స్ప్రెడ్ చేస్తూ ఉందండి. So we all have to fight against it. We all have to be together. We have to promote unity and peace. Thank you madam. Thank you. అసలు రఘువీరారెడ్డి జీవితంలో సగభాగం అంటారు. అసలు ప్రతి ఒక్క రఘువీరారెడ్డి మాజీ మంత్రి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అసలు ఇంటిలో ఇల్లాలు ఏ విధంగా ఉంటారు, రఘువీరారెడ్డి యొక్క సతీమణి ప్రతి అడుగులో అడుగు వేస్తున్న 3 రోజుల పాటు నడిచారు. మనం ఆ రఘువీరారెడ్డి యొక్క సతీమణి మేడం సునీత రఘువీర్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, 3 రోజులు అసలు ఈ పాదయాత్ర జరిగింది, అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఒక దీన్ని తొలగించేందుకు, ఒక సాంఘిక ఐక్యతను క్రియేట్ చేసేందుకు కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుందంట. ఎస్ అండి, 3 రోజులు చాలా బాగా జరిగిందండి. రఘువీరారెడ్డి గారు ఏం సందేశం ఇవ్వాలని అనుకున్నారో చాలా మంది స్టూడెంట్స్ కి వీ హ్యావ్ గాన్ టు సో మెనీ కాలేజెస్ అండ్ స్కూల్స్. అందరికి పుస్తకం అందజేసినాము. ఒక షార్ట్ గా ఒక పుస్తకం ప్రింట్ చేయించినాము. వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద బుక్స్ ఫర్ 30,000 స్టూడెంట్స్. సో ఐ థింక్ ద మెసేజ్ ఇస్ కన్వేడ్ అండ్ ద యూత్. చాలా ఇంపార్టెంట్ మా యూత్ కి గాంధీ విలువలు చెప్పడం చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా
మా పెద్దోళ్ళు చేసిండేది మేము ఎట్లయితే మా పిల్లలకు చెప్తామో ఒక జాతి పిత చేస్తూ ఉన్నది పిల్లలకి చెప్పాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. మేడం, ఈ సమాజంలో కులాలు మతాలు జాతులు విభజించినటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ ఐక్యమే అనేటువంటి విధంగా కూడా సహపంక్తి భోజనాలు నిర్వహించారు. అసలు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మేమే కాదు, మా పెద్దలు రఘువీరారెడ్డి గారి ఫాదర్ కానీ 70-80 years బ్యాక్ మా ఇంట్లోకి మామూలుగా అప్పుడు ఎస్సీస్ని రానిచ్చేవాళ్ళు కాదు, బట్ హీ 70-80 years బ్యాక్ నుండి మా టెంపుల్స్లోకి కానీ మా ఇంట్లోకి కానీ స్వేచ్ఛగా వస్తారనమాట. మాకు కులమత భేదాలు ఎప్పుడూ లేవండి. మా ఇంట్లో 14 కులాలు ఇప్పటికే ఉన్నాయి. So we don't have any casteism in our house, no religion also. ఓకే మేడం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలకులు నెరాగా అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చారు, దాన్ని జీ రామ్జీ అనేటువంటి విధంగా చేశారు. మరి దీన్ని మీరు ప్రజల్లో ఏ విధంగా ఒక ఉద్యమాన్ని ఏమైనా క్రియేట్ చేయగలరా దీనికి వ్యతిరేకంగా? అది పేరు మార్చడము తప్పండి. పేరు మార్చేదానికన్నా ఏదైతే వీళ్ళు కేంద్రం నుండి వచ్చే ఫండ్స్ ఏమైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ ఇవాళ 40-50% ఫండ్స్ అనేది చాలా రాంగ్ అండి. ఇది నీరుగార్చే ప్రయత్నమే. ఆ ఒక ఉపాధి హామీ అనేది ఏమైతే ఉందో దాన్ని నీరుగార్చే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజు సార్ చేసినటువంటి 3 రోజుల పాదయాత్రలో ప్రజల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ప్రజలకు ఏం నేర్పించారు? ప్రజలకి నేర్పేయడం ఏం లేదండి, వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, వాళ్ళకి తెలుసు. We are just trying to convey the message అంతే, అంత తప్ప ఇంకేం లేదండి. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తం పైన ఈ రోజు 3 రోజుల పాదయాత్ర ఇది 3 రోజుల యొక్క పాదయాత్ర రఘువీరారెడ్డి మాజీ మంత్రి సిడబ్ల్యూసి సభ్యులు మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈ రోజు మొత్తం పైన హిందూపురం చేరుకుంది. దాదాపుగా ఇక కొద్ది క్షణాల్లో హిందూపురం పట్టణంలోని గాంధీ చౌక్ కూడా చేరుతుంది. అసలు పెద్ద ఎత్తున ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి భేదాలు, జాతులు, కులాలు, మతాలు ఉన్నటువంటి భేదాలు వీటన్నింటి కూడా మార్చాలి. గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు అహింస, అదే విధంగానే కుల మతాలకు అతీతమైనటువంటి విషయాలు వీటన్నింటి కూడా ప్రజలకు వివరించాం. ప్రజల్లో ఒక మార్పు కూడా రావాలి. అదే విధంగానే తరాలు మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి గాంధీజీ సిద్ధాంతాలను బోధించాలనేటువంటి సంకల్పంతో విద్యార్థులను కలిసాము. అదే విధంగానే ప్రజలను కలుసుకున్నాము. ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో రెస్పాన్స్ ఉంది. ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మార్చడం కూడా చాలా బాధాకరమైనటువంటి విధంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుమార్తెతో పాటు అదే విధంగానే ఆయన జీవితంలో సగభాగమైనటువంటి సునీత రఘువీర్ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలా పేరు మార్చడం చాలా బాధాకరము. అదే విధంగా గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ద్వారా ఈ భారత దేశ ఔన్నత్యానికి ఆయన చేసినటువంటి త్యాగ ఫలాలు ప్రతి ఒక్కరికి తెలియాలనేటువంటి విధంగానే 3 రోజులు పాదయాత్ర నిర్వహించామనేటువంటి విధంగా కూడా రఘువీరారెడ్డి మాజీ మంత్రి సతీమణి సునీత రఘువీర్ అదే విధంగానే ఆయన కుమార్తె చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంత సత్యసాయి జిల్లా హిందూపురం యొక్క రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రాంతం వద్ద నుంచి.